నవ్వండి, హల్లెలూయా. నవ్వుతూ 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 దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడే నవ్వగలుగుతాం మనం ఇక్కడే మరలా ఇంటికి వెళ్తే మరలా సేమ్. హల్లెలూయా. ఇంటికి వెళ్తే మనం నవ్వలేము. కొన్నిసార్లు మనకున్న పరిస్థితులు అలాంటి ప్రియులరా, ఇంట్లో మనకున్న సమస్యలు, ఇబ్బందులు అనేకములు ఉంటున్నాయి. కాబట్టి మనం నవ్వాలన్నా నవ్వలేము. ఒక ఆయన అంటే ఫోటో స్టూడియో నవ్వండి బాబు కొద్దిగా అంటే ఫోటో స్టూడియోలో నవ్వు రాకపోతే ఎలా నవ్వుతాడు? లోపల నుంచి రావాలి నవ్వు. హల్లెలూయా. లోపల నుంచి దేవుని సన్నిధిలో మనం నవ్వే వారంగా ఉందాం. హల్లెలూయా. ఇట్స్ వెరీ స్పెషల్ డే ప్రియులరా. ఈరోజు అందరు కూడా సంతోషంగా ఉండి దేవుడిని స్తుతించు ఆరాధిస్తాం. హల్లెలూయా. ఒక పల్లవి పాడుతూ దేవుని మహిమపరుద్దాం. తర్వాత ముందున్న సమయంలోకి వెళ్దాం. నేస్తమా యోచించుమా, సూర్యుని క్రింద అంతా శూన్యమే. ఓ నేస్తమా యోచించుమా, సూర్యుని క్రింద అంతా శూన్యమే. వ్యర్థమే అంత వ్యర్థమే, సమస్తము వ్యర్థమే వ్యర్థమే. వ్యర్థమే అంత వ్యర్థమే, సమస్తము వ్యర్థమే వ్యర్థమే. ఓ నేస్తమా యోచించుమా, సూర్యుని క్రింద అంతా శూన్యమే. నేస్తమా యోచించుమా, సూర్యుని క్రింద అంతా శూన్యమే. చప్పట్లు కొడుతూ రెండు చేతులు కలుపుతూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. విద్య ధ్యానాభ్యాసము సోకమే, అందం ఐశ్వర్యము ఆయాసమే. విద్య ధ్యానాభ్యాసము సోకమే, అందము ఐశ్వర్యము ఆయాసమే. కండాండ బలమున్న వ్యర్థమే, ఎన్ని ఉన్న నీ బ్రతుకు దుఃఖమే. అండ బలమున్న వ్యర్థమే, ఎన్ని ఉన్న నీ బ్రతుకు దుఃఖమే. యేసులేని నీ బ్రతుకు శూన్యమే, యేసులేని నీ బ్రతుకు వ్యర్థమే. యేసులేని నీ బ్రతుకు శూన్యమే, యేసులేని నీ బ్రతుకు వ్యర్థమే. ఓ నేస్తమా యోచించుమా, సూర్యుని క్రింద అంత శూన్యమే. వ్యర్థమే అంత వ్యర్థమే, సమస్తము వ్యర్థమే వ్యర్థమే. వ్యర్థమే అంత వ్యర్థమే, సమస్తము వ్యర్థమే వ్యర్థమే. ఓ నేస్తమా యోచించుమా, సూర్యుని క్రింద అంత శూన్యమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులరా, స్త్రీలైన వారందరూ కూడా దయచేసి లేచి నిలబడండి. ఈ సమయంలో స్త్రీలైన వారందరూ కూడా లేచి నిలబడండి. ఇట్స్ ఎ గ్రేట్ డే. స్త్రీలైన వారందరూ కూడా లేచి నిలబడండి. గర్ల్స్ కాదు, స్త్రీలు అందరూ లేచి నిలబడండి. హల్లెలూయా. ఉమెన్స్ లేచి నిలబడండి దయచేసి ప్రియులరా. టుడే ఈస్ ద ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఉమెన్, నో ఉమెన్ నో మెన్. హల్లెలూయా. స్త్రీ లేకపోతే పురుషుడు లేడు. ఒక ఆయన అంటాడు, భార్య లేకపోతే భర్త లేడు. నో వైఫ్ నో లైఫ్. హల్లెలూయా.
నో వైఫ్ నో లైఫ్, జీవితమే లేదు. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం పిల్లలు. దయచేసి తల్లో ఉంచండి. అందరు కూడా తల్లో ఉంచండి. థ్యాంక్ యూ మాస్టర్, మీకు వందనాలు ప్రభువా. యామ సంఘములు తండ్రి, 9 ఉమెన్స్ మీరు ఇచ్చారు తండ్రి. మీరెంతో డెడికేట్ కలిగి ఉన్నారు తండ్రి, ఎంతో సమర్పణ కలిగి ఉన్నారు ప్రభువా. అయ్యా వీరు సమర్పణ కలిగి ఉండకపోతే తండ్రి ఇన్ని కార్యాలు జరిగేవి కాదు ప్రభువా. వారి బిడ్డలు ఇచ్చేవారు కాదు తండ్రి, కుటుంబాలను పోషించేవారు కాదు ప్రభువా. కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే కాదు, నెమ్మది దొరికేది కాదు తండ్రి. స్త్రీ పాత్ర ఎంతో విలువైనది లోకంలో. స్త్రీ పాత్ర ఎంతో విలువైనది తండ్రి. ఏది ఉన్నా లేకపోయినా సర్దుకుంటూ కుటుంబంలో ఎన్నో విషయాలు అర్థం చేసుకుంటూ సరి చేసుకుంటూ కుటుంబంలో అన్ని భరిస్తూ నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు తండ్రి. నీ బిడ్డలు మీరు రక్షించారు తండ్రి. నాయన ఈ సమయంలో తండ్రి ఇంకా ఓర్పునివ్వండి, ఇంకా సహనమునివ్వండి, ఇంకా భరించే గుణాన్ని ఇవ్వండి ప్రభువా. ఎందు నిమిత్తమైతే తండ్రి ఏర్పాటు చేయబడ్డారో అది భరించడానికి, రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేయడానికి సహాయం చేయండి. మీరు కృప చూపి మహిమ పొందమని యేసు నామమున నడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దయచేసి మీరందరూ హ్యాపీ ఉమెన్స్ డే చెప్పుకోండి. మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. ఒకరికొకరు తెలియపరచుకోండి. ఒకరికొకరు హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. మీకోసం స్పందన వాళ్ళు ది గ్రేట్ చాక్లెట్స్ అరేంజ్ చేశారు. తర్వాత ది విల్ గివ్ యూ ది చాక్లెట్స్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దయచేసి కూర్చోండి, మా అందరు కూడా కూర్చోండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంతోషం వారి చేతుల పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో పురుషులైన వారు చెప్పండి, నేను చెప్పినట్టుగా నో వైఫ్. గట్టిగా చెప్పాలి, నో వైఫ్. భార్య లేకపోతే నో వైఫ్ నో లైఫ్. భార్య లేకపోతే జీవితమే లేదు. హల్లెలూయా. Wife will give the new life. Hallelujah. Hallelujah. Wife will change the life, new life. Hallelujah. Wife జీవితాన్ని మార్చగలుగుతుంది. Hallelujah. Hallelujah. We are grateful to the women today. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులరా. పోయిన వారము వాక్యాన్ని ఒకసారి గుర్తు చేయండి నాకు. పోయిన వారము ఎస్, విశ్వాసము లేకుండా దేవుని సన్నిధికి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనటానికంటే విశ్వాసం లేకుండా నేను కాపురం చేయలేను. హల్లెలూయా. విశ్వాసం లేకుండా నేను పని చేయలేను. విశ్వాసం లేకుండా దేవుని మందిరానికి నేను రాలేను. విశ్వాసం లేకుండా నేను బైబిల్ను చదవలేను. విశ్వాసం లేకుండా బైబిల్ చదవలేను. చదివిన దానిని అర్థం చేసుకోలేను. హల్లెలూయా. ఈరోజు అనేక విషయాలు నేర్చుకున్నాం పిల్లలు. క్లుప్తంగా వాక్యాన్ని ఈరోజు ఒక ప్రత్యేకమైన కోణంలో విందాం. ఇంతకు ముందు అనేక సార్లు విన్న వాక్యాలే, అయితే ఇది మరొక కోణంలో దేవుడు నాతో మాట్లాడబోతూ ఉన్నాడు. జాన్ చాప్టర్ 5 చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము. ఎవరైతే తీశారో మొదటి వచనాన్ని ఒకరు ఎవరైతే లిఫ్ట్ చేస్తారో వారిని కంటిన్యూ చేయండి. చదవండి ఒకరు. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. హల్లెలూయా. మరొకరు చదవండి. సామెతలు 31:30. సామెతలు 31వ అధ్యాయము 30వ వచనము. అందము, మోసకరము, సౌందర్యము, వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చాలండి. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా.
స్త్రీలందరూ ఎలా ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి ప్రియులరా. స్త్రీలు భయభక్తులు కలిగి ఉండాలి. భయము భక్తి ఉంటే అన్నీ జరుగుతాయి. భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయం లేకపోయినా కష్టమే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ముఖ్యంగా స్త్రీలైన వరకు 1 minute I will teach you about women's. చూడండి, ఎందుకంటే స్త్రీలైన వారు చాలా బలహీనమైన ఘటం. స్త్రీ బలహీనమైన ఘటము, అట్ ద సేమ్ టైం స్త్రీ చాలా బలమైన ఘటం కూడా. హల్లెలూయా. చాలా అంటే దే విల్ సపోర్ట్ ఆల్వేస్, దే విల్ మోటివేట్ ఆల్వేస్, దే లైక్ క్యాండిల్స్. స్త్రీ ఎప్పుడు కూడా, నేను స్త్రీ కోసం అనేక విషయాలు నేను నా డైరీలో రాస్తూ ఉంటాను. ఏంటంటే స్త్రీని ఏ విధంగా నేను పోలుస్తానంటే, స్త్రీకి క్యాండిల్ పోలి ఉంటా ఉంది. హల్లెలూయా. స్త్రీ తను కరిగిపోతూ అనేకులకు వెలిగించేదానిగా ఉంటా ఉంది. హల్లెలూయా. స్త్రీలు అనేక సార్లు మోటివేట్ చేసేవారుగా ఉంటూ ఉంటారు. ఉమెన్స్ అంటే ప్రియులరా, స్త్రీలనగా నా డైరీలో సహాయం అని రాసుకున్నాను. హల్లెలూయా. నా డైరీలో నేను రాసుకున్నది ఏంటంటే, స్త్రీ అనగా సహాయము. హల్లెలూయా. ఉమెన్ మీన్స్ హెల్పింగ్, ద గ్రేట్ హెల్పింగ్. హల్లెలూయా. ఈరోజు నేను పోస్టింగ్ పెట్టాను, నేను రాసి ఏంటంటే, స్త్రీ అనగా ఇట్స్ ఎ బిగ్ బ్యాంక్ ఇన్ క్రిటికల్ టైం. హల్లెలూయా. స్త్రీ అనగా ఒక పెద్ద బ్యాంక్ అండి. ఇది ఎలాంటి బ్యాంక్ అంటే ఫ్రీ బ్యాంక్. ఇట్స్ ఎ ఫ్రీ బ్యాంక్ ఇన్ క్రిటికల్ టైం. కష్ట సమయాల్లో వారి బ్యాంక్ నుంచి ఫ్రీగా నీకు డబ్బిచ్చే బ్యాంక్ స్త్రీలు. హల్లెలూయా. స్త్రీలు మాత్రమే వారు దాచుకున్న రూపాయి అవసరమైతే భర్తలు, చాలా మంది భర్తల అవసరాలు తీర్చిన వారు స్త్రీలు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా స్త్రీలకు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే భర్త మాటను జాగ్రత్తగా నువ్వు వినగలుగుతావు. భర్త మాట వింటే కుటుంబం సంతోషంగా సాగిపోతూ ఉంది. వ్యతిరేకమైన సమాధానము చెప్పడానికి వీల్లేదు ప్రియులరా. వ్యతిరేకమైన ధోరణి కలిగి ఉండడానికి వీల్లేదు. ఆర్గ్యుమెంట్ చేయడానికి వీల్లేదు. ఆర్గ్యుమెంట్ విల్ డిస్టర్బ్ యువర్ లైఫ్. హల్లెలూయా. డిస్మాంటిల్ యువర్ లైఫ్. ఆర్గ్యుమెంట్ ఎప్పుడైతే చేస్తూ ఉంటావో, నీ జీవితాన్ని పూర్తిగా నువ్వే నాశనం చేసుకునే పరిస్థితులకు వెళ్తా ఉంది. హల్లెలూయా. నీవు ఎప్పుడు కూడా ఒబీడియంట్ గా ఉండాలి. ఎంతకాలం దేవుడు నేను కాచి కాపాడాడు. ఇంకా భయము కలిగి ఉండండి, ఇంకా భక్తి కలిగి ఉండండి. దేవుని సన్నిధి విషయంలో ఒక ప్రధాన పాత్ర మీరు పోషించాలని దేవుని పేరట తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులారా. 5వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగును, వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. హల్లెలూయా. హల్లెలూయా. ఇక బెతస్దా అనే కోనేరు ఉంది. ప్రియులారా, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. కొన్ని నిమిషాలు మీ మైండ్ ఇటు అటు వెళ్ళొద్దు, మీ మనసు ఇటు అటు వెళ్ళడానికి వీల్లేదు. కేవలం వాక్యం వైపు ఉండాలి. హల్లెలూయా. బెతస్దా చర్చ్, we added a new life బెతస్దా చర్చ్. బెతస్దాలో అడుగు పెడితే నూతన జీవితము. హల్లెలూయా. బెతస్దాలో అడుగు పెట్టినప్పుడు నూతన కార్యము దేవుడు చేసే అనుభవాన్ని మీరు పొందుతూ ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, ఇక్కడ దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగును. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మొదట ఎవడు దిగును వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, మొదటి వాడిగా ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదట ఆలోచన తీసుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదట నిర్ణయాన్ని తీసుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదట వరుసలో ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదట నువ్వు పరిగెట్టాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు నీకు చూపిస్తూ ఉన్నాడు ప్రియులారా. చూడండి, గనుక మంటపంలో రోగులు, గుడ్డువారు, కుంటువారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండరు. అయితే చూడండి, అయితే అక్కడ ఒక వ్యక్తిని దేవుడు చూపిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ వ్యక్తి కోసం నేను చాలా అధ్యయనం చేస్తున్నాను. ఎందుకు ఈ వ్యక్తి ఇన్ని సంవత్సరాలు ఇక్కడ వేచి ఉండడానికి గల కారణం ఏంటి? అసలు
నేను అనేక విషయాలు అనేక కోణాల్లో నేను పరిశీలిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు దేవుడు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. పిల్లలు, ఈ వ్యక్తి 38 సంవత్సరాలు ఇక్కడ పడి ఉండడానికి గల కారణం ఏంటి? అసలు ఈ వ్యక్తి ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి? అసలు ఎందుకు వచ్చాడంటే, ఇక్కడ బెతస్దా అనే కోనేటి దగ్గరికి వస్తే బాగుపడుతున్నారు ప్రజలని అతనికి తెలుసు. హల్లెలూయా. బెతస్దా దగ్గరికి వెళితే ఎటువంటి రోగం ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా అక్కడికి వెళ్ళిన వాడు వెళ్ళి బాగుపడి మళ్ళా తిరిగి వెళ్ళిపోతున్న విషయం అతనికి తెలుసు. తెలిసిన వ్యక్తి ఏం చేశాడంటే, ప్రియులరా, నేను బెతస్దా దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చాలా మంచిది ప్రియులరా. నేను బెతస్దా దగ్గరికి వెళ్ళాలి, నేను దేవుని మందిరం దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో నేను కూర్చోవాలి. గొప్ప ఆలోచన దేవుడు ఇస్తూ ఉన్నాడు ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన మంచిదే, ఆలోచన మంచిదే. అయితే వచ్చాడు, కానీ ఎందుకు ఆలస్యం జరిగింది? అసలు ఇతని జీవితంలో 38 సంవత్సరాలు కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి గల కారణం ఏంటి అనే విషయాలను గమనిస్తున్నప్పుడు ప్రియులరా, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి వచ్చాడు వ్యక్తి ఏంటంటే, వచ్చిన వెంటనే బాగుపడి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు, కుటుంబంతో సంతోషంగా ఉందాం అనుకున్నాడు ప్రియులరా. అయితే అక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన ఉద్దేశం వేరు, కానీ వచ్చిన తర్వాత అతని జీవితంలో ఒక వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతని జీవితంలో నెగ్లిజెన్సీని కలిగి ఉంటా ఉన్నాడు. ఇక్కడ కండిషన్ ఉంది ఏంటంటే, కోనేటిలో నీళ్లు కదిలించినప్పుడు, హల్లెలూయా, వచ్చిన వెంటనే దూకడానికి లేదు. అక్కడ నీళ్లు ఆయా సమయంలో కదిలించబడుట కలదు. హల్లెలూయా. సంఘములో ఆయా సమయంలో ఆరాధన జరిగే సమయము ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు ఆరాధన జరగదు. ఎప్పుడు పడితే అప్పుడు వాక్యాన్ని ఇక్కడ సేవకుడు బోధించాడు. వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దేవుని సన్నిధికి నువ్వు రావాల్సిన అవసరం ఉంది. అంటే ప్రియులను గమనించండి, దేవుని సన్నిధికి ఉన్న సమయంలో దేవుని ఆరాధించడానికి నువ్వు రావాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి 1 గంటకు నీకు సమయం కుదిరిందని నువ్వు అప్పుడు వస్తానంటే ఇక్కడ ఎవరు ఉండరు. పగలు 3 గంటలకి ప్రార్థన సమయమున శృంగారం అనే దేవాలయమునకు వారు వెళ్తుండగా అని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. 3 గంటలకి ప్రార్థన సమయం ఒకటి ఉంది. ప్రతి దానికి సమయం ఉన్నది ప్రియులరా. తినడానికి సమయం ఉంది, కూర్చోడానికి సమయం ఉంది, పడుకోవడానికి సమయం ఉంది, భోజనం చేయడానికి సమయం ఉంది, వివాహం చేయడానికి సమయం ఉంది, ఎంగేజ్మెంట్కి సమయం ఉంది, విత్తనం వేయడానికి సమయం ఉంది, కోత కోయడానికి సమయం ఉంది, ధాన్యం తీసుకురావడానికి సమయం ఉంది. అన్ని ఒకసారి జరగవు ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దాని కొరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి దాని కొరకు ఆగి చూడాల్సిన అవసరం ఉంది. నువ్వు కనిపెట్టాల్సిన అవసరం చాలా ఉంది ప్రియులరా. హల్లెలూయా. అమ్మ, దయచేసి ఎవ్వరు కూడా నిద్రపోకూడదు. మీ కళ్ళు తెరిచి నా వైపు చూడాలి. ఒకవేళ మీరు టైట్గా ఉంటే బయటకు వెళ్ళండి, ఒకసారి మొహం కడుక్కొని రండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా స్మూత్గా మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని నువ్వు వినలేకపోతే నువ్వు బాగుపడలేవంతే. ఇక్కడికి వచ్చావు నువ్వు వాక్యం వినడానికి. హల్లెలూయా. ఈ వ్యక్తి ఎందుకు 38 సంవత్సరాలు ఇలా ఉన్నాడంటే, వచ్చాడు కానీ నిద్రపోతూ ఉన్నాడు. హల్లెలూయా. వచ్చాడు బాగుపడదామని, దాంట్లో దూకుదామని వచ్చాడు. నీళ్లు కదిలించబడినప్పుడు గాఢ నిద్రపోతున్న వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇతను రెండో కోణాన్ని చూసినట్లయితే, వచ్చాడు కానీ వెళ్ళడానికి లేజినెస్ కలిగి ఉంటూ ఉన్నాడు. ఎంత లేజీగా ఉన్నాడంటే, వెళదాంలే, ఈ రోజు అయితే రేపు కూడా నీళ్లు కదిలిస్తుంది కదా, నీళ్లు దేవదూత వచ్చి నీళ్లు కదిలించి రేపు వెళ్దాం, మరలా రేపు అనుకుంటున్నాడు ఏంటంటే, చూద్దాంలే ఎల్లుండి చూద్దాం. నేను అనుకుంటున్నాను ఏంటంటే, ఇతని ముందు అనేక మంది వచ్చి బాగుపడి స్థిరపడి సంతోషంగా ఆశీర్వదించబడి ఇక్కడి నుంచి బాగుపడి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. నడవలేకుండా వస్తున్నారు, వాడిని తీసుకొస్తున్నారు. నీటిలో వాళ్ళు పడేసినప్పుడు ప్రియులరా, వాడు బయటకు వచ్చి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. వారు సంతోషిస్తూ ఉన్నారు. సంతోషించిన వారు కృతజ్ఞతగా వారు ఏం చేస్తున్నారంటే, బెతస్దా కోనేటి దగ్గరికి కొన్ని భోజనాలు తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉన్నారు. చాలా బాగుంది ఈ వ్యక్తికి. ఎలా ఉందంటే ప్రియులరా, ఇక్కడ గమనించినట్లయితే 3 పువ్వులు 6 కాయలుగా ఉంది ఇతని పని ఎలా ఉందంటే, సంతోషంగా ఉంది. బిర్యానీ వస్తుంది, అన్ని రకరకాల వంటకాలు ఇక్కడికి వస్తూ ఉన్నాయి. తర్వాత చూద్దాంలే, ఇప్పుడు కంగారే ఉంది. ఇక్కడ ఇతను వచ్చింది బాగుపడ్డానికి, కానీ ఇతని కాన్సన్ట్రేషన్ వేరే దాని మీద ఉంది. ఇతను వచ్చింది బాగుపడి సంతోషంగా బయటికి వెళ్ళిపోవడానికి ప్రియులరా.
హల్లెలూయా. తన కుటుంబంతో సంతోషంగా ఉండడానికి, కానీ ఇతను వచ్చిన ఉద్దేశాన్ని మర్చిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో మనము కలిగి ఉన్న ఉద్దేశాన్ని, విజన్ను, దర్శనాన్ని మర్చిపోతే మన జీవితంలో ఆలస్యం అయిపోతుంది. హల్లెలూయా. నీ జీవితంలో ఆలస్యం జరగడానికి గల కారణం ఏంటంటే నెగ్లిజెన్సీ ఒకటి. హల్లెలూయా. వెళ్దాంలే అనే ఆలోచన, తర్వాత చూద్దాంలే అనే ఆలోచన. హల్లెలూయా. సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆలోచన ప్రియులరా. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే వచ్చాడు, కానీ నిద్రపోయే స్వభావాన్ని కలిగి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది సంఘాల్లో ఏం చేస్తున్నారంటే, నాట్ ఓన్లీ అవర్ చర్చ్, సంఘాల్లో ఏం చేస్తూ ఉంటారంటే పాటలు పాడే వరకు చక్కగా ఆరాధిస్తూ ఉంటారు. వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది నిద్ర. ఇక్కడ ఎందుకు వేసి నేను పెట్టినా తెలుసా మీకు? ఇంకా కొన్ని ఫ్యాన్లు తీసుకొస్తే ఇంకా డేంజర్ అనుకుంటాను నేను. హల్లెలూయా. చల్లటి ఫ్యాన్లు, కూలర్లు పెట్టానంటే ఇంకా అందరు జోలపడినట్టు ఉంటుంది ఇంకా. హల్లెలూయా. అంటే నేను ఆమె నెనవరకు ఎవరు లేవరు అనమాట. హల్లెలూయా. అందుకే కొన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, అవసరమైనన్నే తెస్తూ ఉన్నాం. నువ్వెందుకు వచ్చావంటే వాక్యం వినడానికి. వాక్యము దేవుడై ఉండెను. వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. వాక్యం నేను హెచ్చరిస్తూ ఉంది. వాక్యం నేను బుద్ధి చెప్తూ ఉంది. వాక్యం పూర్తిగా నీ జీవితాన్ని మార్చడానికి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే, నువ్వు బాగుపడడం ఇష్టం లేక నీకు జోలపాట పాడుతూ ఉంటాడు ప్రక్క నుంచి. జోలపాట పాడినప్పుడు మీరు ఏం చేయాలంటే, దేవుని పిల్లలు కొంచెం అవసరమైతే గెల్లండి. హల్లెలూయా. హల్లెలూయా. గెల్లమన్నా నన్ను గట్టిగా కాదు. హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పారు కదా, అడ్వాంటేజ్ తీసుకుని పగ, లోపల ఉన్న పగ, అప్పుడు పగ ఇప్పుడు పగ పెట్టుకుని ఒకసారి గట్టిగా గిల్లామంటే కష్టం పిల్లలు. హల్లెలూయా. నో, జస్ట్ అలా తట్టండి. ఎందుకంటే యూ షుడ్ మోటివేట్ అదర్స్. హల్లెలూయా. పక్కన ఉన్న వారిని లేవనెత్తే ఆలోచన మనం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంటే ప్రతి నిమిషము ఎప్పుడు ఏది దొరుకుతుందని పట్టుకునేలా ఉండాలి. ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందని ఆలోచన కలిగి ఉంటూ ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు ఒకరికి అవకాశము, ఎప్పుడు వారికి వీరికి అవకాశం వెళ్తుందంటే కారణం ఏంటంటే నువ్వు దాన్ని పట్టుకోలేకపోతా ఉన్నావు, దాన్ని నువ్వు క్యాచ్ చేయలేకపోతున్నావు, దాన్ని నువ్వు అడ్వాంటేజ్ తీసుకోకపోతున్నావు, నువ్వు యాక్టివ్గా ఉండలేకపోతున్నావు, నువ్వు త్వరగా రాలేకపోతూ ఉన్నావు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు రానప్పుడు, నువ్వు అవకాశాన్ని చేజిక్కించుకోనప్పుడు నీ అవకాశాన్ని మరొకరికి ఇచ్చే అవకాశము తప్పనిసరిగా ఉంది. హల్లెలూయా. ఈ వ్యక్తి మొదటే వెళ్ళిపోవాలి ప్రియులారా. అసలు ఈ వ్యక్తికి ఉన్న అవకాశాన్ని మరొకరు ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఈ వ్యక్తి ముందే వెళ్ళి అందరికీ సాక్ష్యం చెప్పేవాడిగా ఉండాలి. ఈ వ్యక్తి ఇక్కడ చూస్తూ ఉన్నాడు ఏంటంటే, ఇక్కడే కూర్చున్నట్టున్నాడు, కూర్చున్న చోటే కూర్చుంటున్నాడు. హల్లెలూయా. నూతన అనుభవం తనకు లేదు. హల్లెలూయా. నూతన ఆలోచన లేదు, నూతన ఉద్దేశం లేదు ప్రియులరా. ఈ వ్యక్తి జీవితంలో కోల్పోతున్నాననే బాధ లేదు ప్రియులరా. అయ్యో, నా భార్యను వదిలివచ్చాను, నా బిడ్డలను వదిలివచ్చాను, గ్రామాన్ని వదిలివచ్చాను, నా గ్రామానికి నేను వెళ్ళిపోవాలి, నా కుటుంబం నేను వెళ్ళిపోవాలి, నేను బాగుపడాలన్న ఆలోచన లేదు. హల్లెలూయా. వచ్చిన ఉద్దేశాన్ని మర్చిపోవడమే 38 సంవత్సరాలు ఆలస్యం అవడానికి గల కారణము. ఇతను గాఢ నిద్రపోవడం ఇక్కడికి వచ్చి 38 సంవత్సరాలు కారణం ప్రియులరా. ఎంతో నెగ్లెక్ట్ గా ఉంటూ ఉన్నాడు, కేర్లెస్ గా ఉంటూ ఉన్నాడు. దేవదూత వచ్చి అంటే ప్రియుల నీళ్లు కదిలిస్తూ ఉన్నప్పుడు కేర్లెస్ గా ఉంటున్నాడు. చూద్దాంలే, ఏమి లేస్తావు, ఇప్పుడు అలారం మోగుతుంది, లేస్తున్నావా? హల్లెలూయా. 5 గంటలకు ప్రార్థన నేను పెడుతున్నాను, 5 o'clock 4:48కి నేను లేచి మీకు పెడుతున్నాను. ఏంటంటే ఇది ప్రార్థనా సమయము. హల్లెలూయా. మీ అందరికి మెసేజ్ పంపిస్తున్నాను. నేను లేచి నేను రెడీ అవుతున్నాను ప్రార్థన చేయడానికి. నేను 5 o'clock ఎగ్జాక్ట్లీ మోకరించడానికి మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. 5 గంటల నుంచి 5:30 వరకు. ఎందుకు ఈ టైం చేంజ్ చేశానంటే 5:30 నుంచి మీ అందరు పనులకు వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి 5 గంటల నుంచి 5:30 వరకు చేస్తే 5:30కి మీరు వెళ్ళిపోవచ్చు, ఏదన్నా వండుకొని పనికి వెళ్ళొచ్చు. హల్లెలూయా. మన సమయాన్ని మనం దాన్ని క్యాచ్ చేసుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా మనం వాడుకుంటూ ఉండాలి. మనం అందరూ లేచి మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను కోట గోడలు కూలిపోతాయి. హల్లెలూయా. మీ మోకాళ్ళ జీవితమే నీ కుటుంబ పరిస్థితుల్ని మార్చగలదు. 5 గంటలకు అలారం పెట్టుకుని లేవండి పిల్లలు, లేవండి. అలారం పెట్టినప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాం, అలసిపోయి మళ్ళీ దాన్ని ఆఫ్ చేస్తూ ఉంటాం. ఈ వ్యక్తి అలా దీవించబోవడానికి గల కారణం ఏంటి? బాగుపడబోవడానికి గల కారణం ఏంటి? అత్యధికమైన మేలులు అనుభవించబోవడానికి గల కారణం ఏంటంటే పిల్లలు, నేను అనుకుంటున్నాను ఏంటంటే ఏదో ఒక టైం పెట్టుకునే ఉండొచ్చు, ఆనవాళ్ళు పెట్టుకుని ఉండొచ్చు, కానీ నిద్ర మూలన ఏం చేస్తున్నాడంటే, లేద్దాంలే, ఏం చేస్తాం, రాత్రి బిర్యానీ తిన్నాను, పొద్దున్న త్వరగా లేటుగా లేస్తాం, తర్వాత రోజు దేవుడు కార్యాలు చేస్తానే ఉన్నాడు.
రోజు చేస్తూనే ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రోజు ములిగి వెళ్దాం. రోజు 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 కలిసి అతనికి తెలియకుండానే 38 years గడిచిపోయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటున్నాను ఒకరికో ఇద్దరికి పెళ్ళిళ్ళు కూడా అయిపోయి ఉండొచ్చు. అప్పుడు వారి పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోయి ఉండొచ్చు. కొంతమంది పిల్లలు కూడా కనీసం ఉండొచ్చు పిల్లలు. నేను అనుకుంటున్నాను అతను పెళ్ళైన తర్వాత వస్తే, కొన్ని సంవత్సరాల తర్వాత వస్తే పిల్లలు కనడం, మనవాళ్ళకి చూడడము ఇవన్నీ చూడలేకపోతున్నాడు. గల కారణం ఏంటంటే గాఢ నిద్ర కలిగి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అతని బాధ్యతను పూర్తిగా మర్చిపోతూ ఉన్నాడు. ఎందుకు వచ్చాను, ఎందుకు దేవుడిని రక్షించాడు, ఎందుకు నిన్ను ఇక్కడ పిలిచాడు, బెతెస్దా దగ్గరికి నువ్వు పిలవడానికి దేవుడు గల కారణం ఏంటంటే నువ్వు బాగుపడాలని దేవుడిని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితం పూర్తిగా మార్చబడాలని, నీ ఆలోచనలు పూర్తిగా మార్చబడాలని, నీలో నుంచి నాలో నుంచి చెడు పూర్తిగా దేవుడు తీసివేయాలని ప్రియులారా. హల్లెలూయా. సంఘమును పూర్తిగా కడగాలని దేవుని ఉద్దేశం ఏంటున్నది. హల్లెలూయా. దేవుడు పిలవడానికి గల కారణము వాక్యము నీళ్లు కదిలిస్తూ ఉన్నప్పుడు, అనగా వాక్యము సేవకుడు బోధిస్తున్నప్పుడు జాగ్రత్తగా నువ్వు పట్టుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి, హృదయంలో పదిలిపరుచుకుంటూ ఉండాలి, నీ నోట్స్ లో రాసుకుంటూ ఉండాలి, శ్రద్ధగా రాసుకుంటూ ఉండాలి ప్రియులారా. వచనం వెంబడి వచనం రాసుకుంటూ ఉండాలి. ప్రతి పాయింట్ ను నీ నోట్స్ లో నువ్వు లిఖిస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు జరిగినట్టుగా డైరీలో ప్రతి ఆదివారం నువ్వు జరిగిన ప్రతి వాక్యాన్ని నువ్వు రాసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఏ రోజు ఏ వాక్యాన్ని దేవుని సేవకుడు బోధించాడు, ఎలా మాట్లాడాడు దేవుడు, ఈ వాక్యం మరొకలాగా మాట్లాడుతోంది పిల్లలు. ఇంతకు ముందు అనేక సార్లు అనేక రీతిలుగా మాట్లాడిన దేవుడు ఈ రోజు ప్రత్యేకమైన రీతిగా నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ వ్యక్తి జీవితంలో 38 సంవత్సరాలు గడిచింది. నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి? నీ జీవితంలో అనేక రీతిలుగా నువ్వు ముందుకు వెళ్ళకపోవడం గల కారణం ఏంటి? అసలు కారణాన్ని నువ్వు గుర్తించాల్సిన అవసరం ఉంది ఈరోజు. హల్లెలూయా. అందరూ వచ్చేది మొహం చూస్తున్నారు. వచ్చినోడల్లా బిర్యానీ ఇస్తుంటే సంతోషంగా తీసుకుంటాడు, కానీ ఇంటికి వెళ్ళి భార్యతో వండించుకొని తినాలన్న ఆలోచన అతనికి లేదు. ఇక్కడికి వస్తుంది బాగానే ఉందనుకుంటున్నాడు. కూర్చున్న చోటే ఉంటా ఉన్నాడు. వెళ్ళి తోకాలనే ఆలోచన రావట్లేదు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సంఘములో ముందుకు వెళ్ళకపోవడం గల కారణం ఏంటంటే అలాగే ఉన్నావు, వచ్చినట్టుగానే ఉన్నావు. నీలో చేంజింగ్ అనేది ఏమీ కనిపించట్లేదు. సన్నిధికి వస్తూ ఉన్నావు, వింటున్నావు, వెళ్తున్నావు, కానీ ఉపయోగం లేదేంటంటే నువ్వు ఇంకా ముందుకు జరగట్లేదు, ఇంకా దేవుని సేవకుడి దగ్గరగా రాలేకపోతా ఉన్నావు, వాక్యాన్ని జాగ్రత్త పట్టుకోలేకపోతావు. ఏదైనా నీకు ఒక నూతన కొత్త అవకాశం ఇవ్వాలంటే అసలు నువ్వు చేస్తావో లేదో అనే ఆలోచన కలిగి నేను ఉంటా ఉన్నాను. హల్లెలూయా. ఎవరికి ఏ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, ఒకవేళ రెస్పాన్సిబిలిటీ ఇస్తే ఆ బాధ్యతను మీరు నిర్వర్తిస్తారా లేదా అనే ఆలోచన, సందేహంలో నేను ఉంటా ఉన్నాను. నాకు సందేహం లేకుండా మీరు చేయగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ఇక్కడ కుటుంబస్తులు కూడా అనుకుంటున్నాడు, కొన్ని సంవత్సరాల తర్వాత నేను అనుకుంటున్నాను వాడు ఇంకా రాడుగా. హల్లెలూయా. అతను అక్కడే ఉంటాడు. ఇంతమంది ఊరు నిండా వెళ్తున్నారు, వస్తున్నారు, వీడికి ఏమైనా ఉందా? అసలు వెళ్ళిన వాడు వెళ్ళినట్టుగా బాగుపడి వస్తా ఉన్నాడే. ముందే వెళ్ళాడు, బాగుపడి రాకుండా అక్కడే ఉంటున్నాడు. వీరు పెట్టినంత తింటున్నాడు, కానీ వెనక్కి మాత్రమో రావట్లేదు. నేను అనుకుంటున్నాను భార్య పిల్లలు కొన్ని సంవత్సరాల తర్వాత వదిలేసి ఉండొచ్చు. నేను అనుకుంటున్నాను వదిలే, అతని సంగతి ఎందుకు, ఇక వాడు వచ్చేవాడు కాదు, అక్కడే ఉంటాడు. ఇంకా అతను మాట వినేవాడు కాదు, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వాడు కాదు, ఒక శ్రద్ధ కలిగిన వాడు కాదు, ఏది చేయాలో అది మర్చిపోయి అక్కడే ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు దీవించబడకపోవడానికి గల కారణం ఏంటి? పూర్తిగా అంటే ప్రియులారా, నీ జీవితంలో నూతన కోణములో ఆశీర్వాదాలు చూడకపోవడం గల కారణం ఏంటంటే నీవు ఎక్కడ ఉన్నావు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటూ ఉన్నావు. హల్లెలూయా. వాక్యం జాగ్రత్త వినాలి మీరు. హల్లెలూయా. నిద్రపోకూడదమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తిలో అనేక విషయాలు ఉంటా ఉన్నాయి ప్రియులారా. కనీసం జలస్యం రావట్లేదు. ఎందుకంటే నాకంటే ముందు వచ్చినాడు బాగుపడి వెళ్ళిపోతున్నాడు అనే ఆలోచన ఉంటే బాగుపడతాం. సంఘంలో ఎలా ఉండాలి? నిన్న కాక మొన్న వచ్చారు పాటలు పాడుతున్నారు, నేను పాటలు పాడలేకపోతున్నాను. సంఘంలో నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే నిన్న కాక మొన్న వచ్చారు వాక్యం చదువుతున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను నేను వాక్యం చదవగలుగుతున్నాను. ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఆలస్యం అవడానికి గల కారణం ఏంటంటే నువ్వు నిర్ణయాన్ని తీసుకుని ముందుకు రాలేకపోతా ఉన్నావు. నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాను, నేను ఈ పని చేయగలుగుతున్నాను. ఇక్కడ ఏదైనా ఒకేషన్ జరిగినప్పుడు నేను ఉండగలుగుతున్నాను, గుంపులో నేను ఉండలేకపోవడానికి గల కారణం ఏంటి? నేను కూడా ఉండాలి. హల్లెలూయా.
నేను కూడా ఉండాలి. నువ్వు తీసుకోవాలి నిర్ణయం ఏంటంటే నేను కూడా ఉండాలి. హల్లెలూయా. నేను కూడా ఉండాలి. ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎన్నో సంవత్సరాలు అయింది కానీ కొన్ని విషయాల్లో నేను ఉంటున్నావు, కొన్ని విషయాల్లో ఉంటున్నావు. ఇతను వచ్చాడు కానీ అసలైన మర్చిపోయి చాలా విషయాల్లో ఉంటాడు. అందరినీ పలకరిస్తాడు, బాగానే ఉంది. 38 సంవత్సరాల నుంచి వచ్చే పేర్లన్నీ తెలుసు అతనికి. ఇక్కడికి వచ్చిన వారి పేర్లన్నీ తెలుసు, వారి మొహాలన్నీ తెలుసు, అందరినీ గుర్తుపడుతున్నాడు. బాగుపడినవాడు మళ్ళీ వెళ్తున్నారు, తిరిగి వచ్చి అక్కడికి వచ్చి చూస్తున్నారు. వారు చూసి ఇక్కడే బాగుపడ్డానని విషయాన్ని చెప్తా ఉన్నారు. అతను కలిసి వెళ్తున్నారు పిల్లలు. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, జనం అనుకుంటుండొచ్చు వీడు బాగుపడ్డానికి వచ్చినాడు కాదు. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను వీడు బాగుపడ్డానికి వచ్చినాడు కాదు, ఇక్కడ కూర్చోవడానికి వచ్చినాడు. వారందరూ అనుకుంటూ ఉన్నారు పిల్లలు. ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు వింటూ ఉన్నావు? బాగుపడడానికి వచ్చావా? ఆశీర్వదించబడ్డానికి వచ్చావా? అభిషేకాన్ని పొందుకున్నావా? దేవుని ఆత్మని పొందుకున్నావా? లేక ఒట్టిగా అలాగే సంఘంలో ఉంటా ఉన్నావా? హల్లెలూయా. నువ్వు కదిలించబడేదానికి ఉన్నావా? కదిలించేదానికి ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఎందుకో సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆర్డినరీ క్రిస్టియన్ గా ఉండడానికి వీలు లేదు. నువ్వు కదిలించేవారిగా ఉండాలి. హల్లెలూయా. వీఆర్ ద మోటివేటర్స్. హల్లెలూయా. మనము ఎంకరేజ్ చేసేవారంగా ఉండాలి. హల్లెలూయా. వీఆర్ ద చేంజర్స్. పరిస్థితిని మార్చేవాడిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎదుటి వారి పరిస్థితిని మార్చేవాడిగా ఉండాలి. ఎదుటి వారు కృంగినప్పుడు వారిని సంతోషంలోకి తీసుకెళ్లేవాడిగా ఉండాలి. హల్లెలూయా. అంతేకాని వాడు ఎలా పోతే నాకెందుకు అన్నట్టుగా ఉండడానికి వీల్లేదు. దేవుడు ఎందుకు సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు. 38 ఏళ్ల నుండి వ్యాధి గలకుడు మనుషుడు యేసువాడు పడియుడు చూచి, చూడండి 38 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా 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 నేను అనుకుంటున్నాను యేసు క్రీస్తు ప్రభువు రాకపోతే ఇంకో 10 సంవత్సరాలు అక్కడే ఉండేవాడు అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. ఏదో ఒక రోజు నీ మీద జాలిపడి దేవుడు వచ్చి నిన్ను కరుణించి నిన్ను బాగు చేస్తే నీ కన్ను మారవా? దేవుడిని దగ్గరికి వచ్చి నేను లేపితేనే కానీ, ఎవరో వచ్చి నేను మోటివేట్ చేస్తేనే కానీ, ఎవరో వచ్చి నీకు తెలియపరిస్తేనే కానీ, ఎవరో వచ్చి నీకు బోధిస్తేనే కానీ, నీ అంతటి నీవు దేవుని సన్నిధిలో నేర్చుకోవాల్సిన విషయాలు అనేకములన్నీ ఉంటా ఉన్నాయి పిల్లలు. హల్లెలూయా. హల్లెలూయా. గుడ్ ఫ్రైడే వస్తుంది. ఎంతమంది వాక్యం చదువుతారు? నాకు రాదండి వాక్యం. వాక్యం ఎంతమంది చదువుతారు? వాక్యం బోధించగలను. నేను వాక్యం బోధించలేనండి. ఏం నేర్చుకుంటాడు? వాక్యం బోధించడానికి. దేవుడు అన్నాడు ఏంటంటే నువ్వు కేవలం వచ్చి కూర్చోవడానికి కాదు, ఇక్కడికి వచ్చి వాక్యము బోధించే నైపుణ్యతను కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి. సాక్ష్యం చెప్పే అనుభవం కలిగి ఉండాలి. అనేక విషయాల్లో బలహీనత కలిగి ఉన్నారు, అంగవైకల్యాన్ని కలిగి ఉన్నారు. కుంటివారు, మృగవారు, గుడ్డివారు అనగా పాటలు పాడలేని వారు, వాక్యం చదవలేని వారు, బైబిల్ చదవలేని వారు, సాక్ష్యం చెప్పలేని వారు, గుడ్డివారు, కుంటివారు, మోగవారు అంటే వీళ్ళే ప్రియులారు. సంఘంలో వీరు ఇలా ఉన్నారు, అంగవైకల్యంలో వీరు. హల్లెలూయా. వారు ఇక్కడ పడినప్పుడు వాక్యం పట్టుకున్నప్పుడు వారు మార్చగలుగుతారు. హల్లెలూయా. వారి జీవితం మార్చబడుతూ ఉంది. అందరూ మార్చబడుతున్నారు వచ్చిన వారందరూ. కానీ కొంతమంది ఇంకా మార్చబడట్లేదు, కొంతమంది ఇంకా కదిలించబడట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. అందరూ పరిగెట్టుకుంటూ టైంకి వచ్చేస్తూ ఉన్నారు. బెతస్తా కోనేరులో వచ్చిన ప్రతి ఒక్కరు మునిగి తొందరగా వెయిట్ చూస్తూ ఉన్నారు. ఏంటంటే ప్రియులరా, టైంకి ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ ఎప్పుడు నీళ్లు కదిలిస్తాయని చెప్పి ఒకడైతే నేను అనుకుంటున్నాను గట్టి మీద కూర్చొని కునుకు పడుతూనే నీళ్లు ఎప్పుడు కదిలిస్తాయని చూస్తున్నాడు. హల్లెలూయా. అంత అలర్ట్ గా ఉండాలి సంఘంలో. కట్టు మీద కూర్చున్నాడు, నీళ్లు కదిలించినప్పుడు వెంటనే దూకేస్తా చూస్తూ ఉన్నాడు అనమాట. చిన్న శబ్దంతో దూకేస్తూ ఉన్నారు వాళ్ళు. అలాంటి ఎలక్ట్రిక్ సంఘం ఉండాలి పిల్లలు. హల్లెలూయా. చిన్న చిన్న సందేశం వస్తే ఇమ్మీడియట్ గా లేచిపోవాలి. నువ్వు చిన్న మెసేజ్ వస్తే వెంటనే దాన్ని పట్టుకోవాలి. రేపు మీటింగ్ ఉంది, రేపు మీటింగ్ ఉంది, వీ హ్యావ్ టు గో టు ద చర్చ్. హల్లెలూయా. నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి మీటింగ్ అంట. పెళ్లి చెప్పని ఎవరన్నా, పెళ్లి కార్పొరేటర్ కూతురు పెళ్ళి అంట. వచ్చినప్పుడు బస్సులు కార్పొరేటర్ కూతురు పెళ్ళండి, నడవండి నడవండి నడవండి. దేవుని మందిరానికి ఉండే ఆలోచనకు ఉండాలి. కార్పొరేటర్ కూతురు పెళ్లి, ఎమ్మెల్యే కూతురు పెళ్లి, సీఎం కూతురు పెళ్లి నో. దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో కూర్చోవడానికి పరిగెట్టే వారిగా ఉండాలి పిల్లలు. హల్లెలూయా. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విషయాల్లో నువ్వు ఆసక్తి కలిగి ఉంటూ ఉన్నావు, ఏ విషయాల్లో నువ్వు మర్చిపోవట్లేదు, ఏ విషయాలు మర్చిపోవాలో ఆ విషయాలు మర్చిపోవట్లేదు, మర్చిపోకూడని విషయాలను గుర్తుపెట్టుకుంటూ ఉన్నావు.
హల్లెలూయా. ఈ వ్యక్తి జీవితంలో సమస్తమును కోల్పోయాడు ప్రియులారా, సమస్తమును కోల్పోయాడు. చివరికి యేసు క్రీస్తు ప్రభువారు వచ్చాడు. చూడండి ఆ మాట చదవండి. యేసు వాడు పడి ఉండి చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా వాడిని అడుగుగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లో దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. నేను అనుకున్నాను యేసుక్రీస్తు ప్రభువారు దీన్ని ఎక్కువ పాయింట్అవుట్ గా తీసుకోలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు లోకం ఎంతో ప్రేమించిన దేవుడు పిల్లలు, అందుకే ఎక్కువగా దీన్ని పాయింట్ గా తీసుకోలేదు. ఈయన అంటున్నా, అయ్యా నేను వచ్చినప్పుడు మరొకడు దూకేస్తున్నాడు. ఆల్రెడీ నీకు తెలిసి ఇక్కడ అప్లికేషన్ ఇక్కడ సైన్ చేశారు ఏంటంటే, నీళ్లు కదిలించబడినప్పుడు ఎవరు దిగుతారు వారు ఎట్టి వ్యాధి గలవాడైనను ఎటువంటి సమస్య ఉన్న స్వస్థపడి బయటికి వెళ్ళిపోతున్నాడు అనే విషయం తెలుసు అతనికి. అన్ని తెలుసు. నేను అనుకున్నాను కనీసం దేక్కుండా వెళ్ళినా అక్కడ కూర్చునేవాడు, అక్కడ గట్టు మీద కూర్చునేవాడు. హల్లెలూయా. నడవలసిన అవసరం లేదు పిల్లలు. కొన్నిసార్లు అలా కింద దేక్కుంటూ వెళ్ళే వారు కూడా ఉంటూ ఉన్నారు. అటువంటి ఆలోచన లేదు, ఏదో సాకులు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అంటున్నాడు పిల్లలు. ఈరోజు నువ్వు ఎన్ని సాకులు చెప్పినా, ఎన్నిసార్లు ఎస్కేప్ అయినా, ఎన్నిసార్లు విడిచిపెట్టినా, ఎన్నిసార్లు దేవుని మందిరానికి రాకపోయినా, దేవుని నెగ్లెక్ట్ గా చూసినా, దేవుని వాక్యాన్ని పట్టించుకున్నట్టుగా ఉన్నా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నా చేతుల మీదుగా నేను చెక్కుకున్నాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు, నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. హల్లెలూయా. నా స్వరము విని తలుపు తీసినట్లా నేను నీతో మాట్లాడుతాను సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. నువ్వు నాతో నేను నీతో భోజనం చేస్తాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. చాలా సంవత్సరాలు ఆలస్యమైందమ్మా, ఇప్పటికే చాలా సంవత్సరాలు లేట్ అయిపోయింది. అసలు వచ్చిన ఉద్దేశం వేరు, సిటీకి వచ్చిన ఉద్దేశం వేరు. దయచేసి నా వైపు చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి అనేక రీతిగా బ్లెస్ అయ్యి దేవుని సన్నిధిలో బ్లెస్ అవ్వాలి పిల్లలు. హల్లెలూయా. వేరెవర్ యు గో, ఎక్కడికన్నా వెళ్ళు, ఎక్కడన్నా జీవిస్తున్న స్థలంలో దేవుని మందిరము చాలా అవసరము. హల్లెలూయా. ఒక మంచి సేవకుని మందిరము, ఒక మంచి సంఘములో నువ్వు సభ్యుడిగా ఉండాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. ఏ సమస్య వచ్చినా వారిని దగ్గరికి రావాలి. సంఘ కాపరిని దగ్గరికి, ప్రతి సమస్యలో కాపరిని దగ్గరికి వస్తున్న సంఘానికి నువ్వు రావాలని దేవుని పేట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. డిసైడ్ యువర్ సెల్ఫ్. ప్రతిదీ నీకు తెలుసు, అన్ని నీకు తెలుసు. ఏ బ్యాంక్ వెళ్ళాలో తెలుసు, ఎక్కడ చిట్టి వేయాలో తెలుసు, ఏ భోజనం తినాలో తెలుసు, ఎక్కడ ఏ కాలనీలో ఉండాలో తెలుసు, ఏ ఇల్లు రెంట్ బాగుంటుందో తెలుసు, ఏ బియ్యం బాగుంటాయో తెలుసు, టమాటాలు వచ్చినప్పుడు ఏ టమాటాలు బాగున్నాయో తెలుసు. అన్నీ తెలుసు. సంఘము కొరకు తెలుసుకోవాల్సిన అవసరం నీ పైన ఉంది. బాధ్యతను మర్చిపోవడానికి వీల్లేదు పిల్లలు. ఇన్ని తెలిసిన వారు సంఘం కోసం తెలియకపోవడం ఏంటి? సంఘం కోసం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వ్యక్తి నాకు ఫోన్ చేస్తాడు, చాలాసార్లు ఫోన్ చేస్తూ ఉంటారు. ఏంటంటే, అయ్యగారు మా అబ్బాయి బర్త్డే, ఎక్కడున్నావు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు బాబు, ఎక్కడి నుంచి వచ్చావు అంటే, ఇక పలానా ఎక్కడి నుంచి. ఎప్పుడు వచ్చావు హైదరాబాద్కి? 20 years, 20 సంవత్సరాలు. యువర్ క్రిస్టియన్? అయ్యగారు మా తాతల నాటి నుంచి క్రైస్తవుడినే నేను. ఎక్కడికి వెళ్తూ ఉన్నావు? వారు ఏదో చెప్తారు ప్రియులరా. నేనేమంటున్నానంటే, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్. నేనేమంటున్నానంటే, నీ బర్త్డే చేసినప్పుడు నాకు సంబంధం లేని ఒక కాపరికి నాకు ఫోన్ చేస్తూ ఉన్నాడంటే అర్థం ఏంటంటే, వారు సరైన నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నారు. హల్లెలూయా. నీ బిడ్డలు బర్త్డేకి రావాలి, నీ బిడ్డలు వివాహానికి రావాలి, నీ గృహ ప్రవేశానికి రావాలి. నీ ఇంట్లో ప్రతి కార్యము సేవకుడు వచ్చి జరిగించే సేవకుడు నువ్వు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. ఇక్కడి నుంచి వేరే దేశం వెళ్ళావు, అదే పని నువ్వు చెయ్యి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయాను. అమెరికాలో ఒక మంచి సంఘాన్ని నేను ఏర్పాటు చేసుకుని వెళ్లాల్సిందిగా దేవుని పేరట మనం చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఒక రోజు నీ సొంత స్థలానికి వెళ్ళిపోయావు, పెద్ద ఇల్లు కట్టుకుని, మంచి అంటే నువ్వు ఎక్కడైతే ఎదిగావో అక్కడే ఉండాల్సిన అవసరము ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విషయంలో చాలా జాగ్రత్తను కలిగి ఉండాలి పిల్లలు.
తప్పుడు నిర్ణయాలు తీసుకోబట్టే ఈ వ్యక్తి 38 సంవత్సరాల జీవితంలో ఆలస్యం జరిగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా. అయినా కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఈ వ్యక్తి దగ్గరికి వచ్చినట్టుగా నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. నీవు బాగుపడాలనుకుంటున్నావా? నీ కుటుంబం బాగుపడాలనుకుంటుందా? నిద్రపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, కొద్దిసేపు నిద్రపోకూడదు. దయచేసి వాక్యాన్ని జాగ్రత్త వినాలి. మధ్యలో కట్ అయిపోతే మళ్ళీ నేను యాడ్ చేయాలి, మీకు వీడియో పంపించాలి. హల్లెలూయా. ఎందుకంటే ఒక మాట మర్చిపోయావంటే, ఆ మధ్యలో ఒక మాట మర్చిపోతే ఏం జరిగిందని తెలియదు తర్వాత. బీ వెరీ కేర్ఫుల్. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. మధ్యాహ్న కాల సమయంలో నీవు బాగుపడాలనుకుంటున్నావా? నీ కుటుంబం బాగుపడాలని కోరుకుంటున్నావా? నువ్వు సంతోషంగా పచ్చగా ఉండాలని కోరుకుంటున్నావా? ఈ వ్యక్తిని అడిగినట్టే దేవుడిని అడుగుతూ ఉన్నాడు. స్వస్థపడగోరుచున్నావా అంటే ఏదో చెప్తున్నాడు. అయితే నీ పరుపెత్తుకొని అవన్నీ చెప్పి నీ దేవుడు వినలేదు. కానీ ఎందుకంటే దేవుడు ఎందుకు వినలేదు, ఎందుకు పాయింట్అవుట్ చేయలేదంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే నిన్ను బాగు చేయడము. హల్లెలూయా. దేవుని ఉద్దేశం నిన్ను నడిపించడము, దేవుని ఉద్దేశం నిన్ను ఆశీర్వదించడము. ఆయన పాయింట్అవుట్ చేస్తే ఎవరు కూడా ఆయన ముందు మనం నిలబడలేము. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు పిల్లరా. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్న అవన్నీ వదిలేసే కానీ నువ్వు స్వస్థపడాలనుకున్నావు ఇప్పుడు. హల్లెలూయా. ఇవన్నీ నాకు చెప్పొద్దు, నాకు తెలుసు. ఐ నో అబౌట్ యూ. ఎలా ఉన్నావు 38 సంవత్సరాలు, ఏం చేస్తున్నావో, ఇక్కడ ఎందుకున్నావో, ఎందుకు మొలగలేదు, ఎందుకు బాగుపడలేదు అన్నీ నాకు తెలుసు. అయితే ఈ సెకండ్లో నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? హల్లెలూయా. ఆ ఒక్క సెకండ్ లో అలర్ట్ గా ఉన్నాడు. హల్లెలూయా. అట్లీస్ట్ నేను అనుకుంటున్నాను ఏంటంటే, ఎస్ నేను బాగుపడాలనుకుంటున్నాను. హల్లెలూయా. నీ పరుపెత్తుకున్నాడు అన్నాడు. పరుపెత్తుకుని పరిగెడుతూ ఉన్నాడు పిల్లలు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో అట్లీస్ట్ దేవుని మాట వింటే నేను పూర్తిగా దేవుడు బాగు చేస్తాడు. నీ జీవితాన్ని పూర్తిగా మారుస్తాడు. ఆయన నీ ఆలోచన మారుస్తాడు. నీకు ఒక మంచి జ్ఞానాన్ని ఇస్తాడు పిల్లరా. నీ జీతాన్ని పెంచుతాడు దేవుడు. నీ ఉద్యోగాన్ని స్థిరపరుస్తాడు దేవుడు. సంఘంలో బహు బలమైన విశ్వాసగా నేను ఇక్కడ నాటుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు నిద్రపోతున్నాను గుర్తొచ్చే విశ్వాసగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పేరు గుర్తు రాని విశ్వాసగా ఉండొద్దు. నువ్వు అనుకోవచ్చు, పాస్టర్ గారికి కానుకలు నో, వి డోంట్ నీడ్ యువర్ ఆఫరింగ్స్. హల్లెలూయా. చర్చ్ నీడ్ ఆఫరింగ్స్. చర్చ్ కొరకు ఆఫరింగ్స్ కావాలి, సేవకుడి కొరకు కాదు ప్రియులరా. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఉంటూ ఉన్నారు. ఏంటంటే మిమ్మల్ని మీరు ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఎందుకు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులరా. 2వ రాజులు 5వ అధ్యాయము. 2వ రాజులు 5వ అధ్యాయంలోకి రండి దయచేసి. మొదటి సైన్యాధిపతి అయిన నయమానకుడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు గనుక అతడు ఘనుడై దయ పొందిన వాడైన. చాలండి ప్రియులరా. ఈ 5వ అధ్యాయంలో ఒక విషయాన్ని చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, ఈ వ్యక్తి జీవితంలో అనేక సంవత్సరాల ఆలస్యం జరిగిపోయిందండి. ఒక వ్యక్తి వచ్చింది, ఒక చిన్నది వచ్చింది, ఒక చక్కటి ఆలోచన చెప్పింది ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. నయమాను దగ్గరికి ఎవరు వచ్చారండి? ఇశ్రాయేలు చిన్నది. ఇశ్రాయేలు చిన్నదనగా చురుకైనది. నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు పనిచేస్తున్న స్థలంలో ఏదైనా కూడా ఏమైనా దేవుని కొరకు సాక్ష్యం చెప్పాల్సిన అవసరము ఉంది. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను ఆ స్త్రీని అక్కడికి, ఆ చిన్నదాన్ని అక్కడ పంపించడానికి గల కారణం ఏంటంటే, ఈ నయమాని సమస్యలు ఉన్నప్పుడు దైవజనుడైన ఎలీషా కొరకు చెప్తుందా లేదా చూద్దామనే ఆలోచన దేవునికి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్పింది. కాబట్టి జీవ గ్రంథంలో చిన్నదాని పేరును ఇక్కడ ఉంచాడు ప్రియులరా. నువ్వు పనిచేస్తున్న స్థలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నావు? అయ్యగారు నేను ప్రార్థన చేస్తామండి నీ కొరకు అన్నావా ఎప్పుడైనా? నువ్వు పనిచేస్తున్న స్థలంలో ప్రార్థన అంటే తీసేస్తాడేమో. ప్రార్థన అంటే అసలు ఈ పనే పోతుందేమో నువ్వు అనుకుంటున్నామో. చిన్నది భయపడలేదు పిల్లరా. ఈ పని ఉంటే ఉండని, లేకపోతే లేదు. నా యజమానుడు చాలా బాధపడుతున్నాడు కాబట్టి ఇతను ఎక్కడ పంపిస్తారంటే, ఒక దైవజనుడు ఉన్నాడు, దైవజనుడి దగ్గరికి పంపించండి అంటూ ఉంది. హల్లెలూయా. అక్కడికి వెళితే నా యజమానుడు బాగుపడతాడు డెఫినెట్లీ.
హల్లెలూయా. నువ్వు అటువంటి టెస్ట్ మనీ కలిగి ఉండాలి, అటువంటి రెఫర్ చేయాలి నువ్వు. హల్లెలూయా. వారికి ప్రియులరా ఇటువంటి విషయాలు తెలియపరుస్తూ ఉండాలి. అసలు నీ ఉద్యోగం ఉంటుందా లేదా, ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఓనర్ చెప్తే ఖాళీ చేయమంటాడేమో, అనవసరంగా నాకు ఎందుకు వచ్చిన గొడవ, దేవుని విషయాలు చెప్తే మందిరం విషయాలు చెప్తే ఉన్నవాళ్ళు బొమ్మంటాడేమో. నీవు నిలబడినప్పుడు దీనికంటే శ్రేష్టమైన దాన్ని దేవుడు ఇస్తాడు ప్రియులారా. హల్లెలూయా. నువ్వు నిలబడినప్పుడు వారితోనే దేవుడు మాట్లాడేవాడు ఏంటున్నాడు. నువ్వు పౌరుషం కలిగిన దానిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, దేవుని విషయాలు తెలియపరుస్తూ ఉండాలి. నిన్నెందుకు దేవుడు రక్షించాడంటే వారికి చెప్పడానికే దేవుడిని రక్షించాడు. హల్లెలూయా. లేకపోతే నిన్ను రక్షించేవాడు కాదు. నిన్ను బ్రతికించింది దేనికంటే వారి దగ్గరికి వెళ్ళి నువ్వు సాక్ష్యం చెప్పడానికి. నిన్ను ఎలా బ్రతికించాడు వారితో నువ్వు మాట్లాడడానికి. నిన్ను బ్రతికించిన దేవుడు వారిని కూడా బ్రతికిస్తాడని చెప్పాలి. హల్లెలూయా. వారితో నువ్వు చెప్పాలి, ఓ నేను కష్టంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను తాకి నన్ను బ్రతికించాడు. మిమ్మల్ని కూడా బ్రతికిస్తాడండి. మీరు ప్రార్థన చేపించుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ఇలా చెప్తా ఉన్నారు పిల్లలు. ఈ చిన్నది ఇశ్రాయేలు చిన్నది ఏం చేస్తుందంటే చొరవ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. నా యజమానుడు చాలా బాధపడుతున్నాడు కాబట్టి దైవజనుడి దగ్గరికి పంపించండి అని చెప్తా ఉంది. భార్య వెంటనే సలహా ఇస్తుంది అక్కడికి వెళ్ళమని చెప్పి. తర్వాత నయమాన్ వస్తూ ఉన్నాడు పిల్లరా. నయమాన్ వస్తూ ఉన్నాడు చూడండి. 8వ వచనం చూడండి. ఇశ్రాయేలు రాజు తన వస్త్రం చింపుకొని 9 చదవండి. 9 నయమాను గొర్రెములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారమున ముందు నిలిచి ఉండగా, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడు వగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. హల్లెలూయా. ప్రియులారా జాగ్రత్తగా వినండి. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. వాక్యాన్ని ముగించే ముందు ఈ విషయాలు జాగ్రత్తగా వినాలి. ఈ 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తి ఎందుకు వెళ్ళాడు కోనేరు దగ్గరికి? ఎందుకు వెళ్ళాడు చెప్పండి? బాగుపడ్డాను. హల్లెలూయా. కోనేరుని చూసి రావడానికి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. కోనేరుని చూసి రావడానికి కాదు, కోనేరు చుట్టుపక్కల వాతావరణం చూసి రావడానికి కాదు, వచ్చే వారిని చూసి రావడానికి కాదు. కోనేరు దగ్గర అనేక మంది వచ్చి బాగుపడి వెళ్తుండాలి మోకాలు చూసి రావడానికి కాదు అతను వచ్చింది. ఇతను కూడా బాగుపడ్డానికి. కానీ అతను తీసుకున్న చెడ్డ నిర్ణయాలను బట్టి, వ్యతిరేకమైన ఆలోచన బట్టి అతనికి ఆలస్యం అయిపోయింది. ఈ వ్యక్తిని చూసినట్లయితే ప్రియులరా, చిన్నదాని మాట భార్య ఉంది, భార్య మాట ఎవరు విన్నారు? నయమాను విన్నాడు. మంచిదే విన్నాడు. అలాగే దైవజనుడి దగ్గరికి వచ్చాడు, ఎలీషా దగ్గరికి వచ్చాడు. పిల్లలు వచ్చాడు. ఏం చేశాడండి చూడండి. నయమాను గుర్రములతోనూ రథములతోనూ ఎలీషా ఇంటి ద్వారం ముందు నిలిచి ఉండగా, ఎలీషా యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము. హల్లెలూయా. వచ్చిన వెంటనే దూతను పంపిస్తున్నాడు, సేవకుని పంపిస్తున్నాడు ఎలీషా. పిల్లలు అతన్ని పోయి 7 మార్లు మూలగమను. హల్లెలూయా. 1 మారు ములిగితే చాలదా? హల్లెలూయా. 7 మార్లు పరిపూర్ణమైన విశ్వాసంలోకి రావడానికి. ఒకసారి ములుగుతూ ఉన్నాడు పిల్లలు. ఒకసారి ములిగినప్పుడు అతని జీవితంలో తర్వాత మనం గమనించినట్లయితే పిల్లలు ఈ విషయం చెప్పిన వెంటనే ఏమనుకున్నాడంటే ఎలీషా వచ్చింది బాగుపడ్డానికి. నిజంగా ఎంత కుష్టి వ్యాధిని అనుభవిస్తున్నాడంటే ఇక్కడేమో ఫైటింగ్ చేస్తున్నాడు, ఇంటికి వెళ్ళి శరీరంతో అటువంటి కుళ్ళిపోయిన శరీరంతో ఎంతో బాధపడుతూ ఉన్నాడు నయమాను. రాత్రులు నిద్రలేని పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాడు ప్రియులరా. భార్య కూడా ప్రియులరా ఎంతో సర్వీస్ చేస్తూ ఉంది. బట్టలు అంటే వస్త్రాలు తీసేస్తే ఎంత ఇబ్బంది పడుతున్నారు. నేను అనుకున్నాను చిన్నది ఏదో ఆమె కంటను పడ్డాడు ఇతను ప్రియులరా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్క కంట్లో పడతావు నువ్వు, ఎందుకంటే నిన్ను బాగు చేయడానికి. హల్లెలూయా. ఒకరు నిన్ను బాగు చేయడు, దేవుడు నిన్ను బాగు చేయడానికి. ఎవరి కంట్లోనూ దేవుడు నిన్ను పడేలా చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఎవరినో నిన్ను పరిచయం చేస్తూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. వారిని పరిచయం చేయడానికి గల కారణం ఏంటంటే నీ జీవితాన్ని మార్చడానికి. ఈ చిన్నది రాకపోతే ఎలీషా అక్కడికి వెళ్ళేవాడు కాదు ప్రియులరా. ఎలీషా వచ్చాడు, మంచిదే, మంచి ఆలోచన కలిగి ఉన్నాడు, మంచి నిర్ణయం తీసుకున్నాడు, వచ్చేసాడు. కానీ ప్రియులరా చూడండి, రథములతోను గుర్రములతోను పనివారితోను వచ్చాడు. వచ్చిన వెంటనే ఒక మంచి సలహా దొరికింది, సూచన దొరికింది. యోర్దాను నది 7 మార్లు మునగమని చెప్తా ఉన్నాడు ప్రియులరా. చూడండి ఏమన్నాడండి? అతనితో చెప్పుడు ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయిట్లా నేను అతడు నా నామమును బట్టి నిలిచి తన దేవుడిని యెహోవా నామమును బట్టి
తన చెయ్యి రోగం మీద ఉన్న స్థలం మీద ఆడించి మాన్పునని నేను అనుకుంటుని. హల్లెలూయా. ఇక్కడ ఏమనుకుంటున్నాడంటే ప్రియులరా, వచ్చింది బాగుపడడానికి, కానీ మాట సరిగ్గా అర్థం చేసుకోలేకపోతా ఉన్నాడు. దైవజనుడు ఏం చెప్పాడు, అక్కడికి వెళ్ళి బాగుపడమను, యోర్దాను నదిలో మునగాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. యోర్దాను నదిలో మునగాల్సిన అవసరం ఉంది, బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. రక్షణ పొంది, మారుమనసు పొంది, రక్షణ పొంది బాప్తిస్మం తీసుకుంటేనే పరలోకము. హల్లెలూయా. మునగకుండా పరలోకం లేదు ప్రియులరా. బాప్తిస్మం తీసుకోకుండా పరలోకము లేనే లేదని విషయాన్ని గమనించాలి. హల్లెలూయా. అనుకుంటున్నాడు ఏంటంటే మునగకుండా పరలోకం వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. బాప్తిస్మం తీసుకోకుండా, రక్షణ పొందకుండా, బలలో చేయకుండా పరలోకం వెళ్ళిపోవడం అనుకుంటే అసాధ్యం. ఇది ఇంపాసిబుల్. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను బలలో చేయవేనండి, బాప్తిస్మం తీసుకున్నాను కానీ బలలో చేయవేనండి. నేను రక్షణ పొందాను కానీ బాప్తిస్మం తీసుకోనండి. నేను చాలా మంచిదాన్ని, మంచోడిని, ఎవరికి అపకారం చేయను. అయితే మందిరానికి రావాలంటారా? నేను మందిరానికి రాను కానీ పరలోకాన్ని చూడాలి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రియ నయమాన్ అనుకుంటున్నాడు ఏంటంటే, నేను వచ్చి వెంటనే బాగుపడిపోతాను అనుకుంటే, సేవకుడు వచ్చి తల మీద చేవేసి నన్ను బాగు చేస్తాడు అనుకుంటే, ఏంటి అక్కడికి పోమంటాడు? ఈ పని ఏదో నేను అక్కడ చేసుకోలేనా? హల్లెలూయా. అందుకే ఎలీషా చెప్పాడు, 7 మార్లు మొలగమన్నాడు. హల్లెలూయా. అతని స్వభావాన్ని బట్టి ప్రియులరా, అతనిలో ఉన్న వ్యతిరేకతను బట్టి, గర్వమును బట్టి, కోపమును బట్టి, మత్సరమును బట్టి, డమ్మమును బట్టి ప్రియులరా, ఇటువంటి చెడ్డ ఆలోచనలన్నీ ఉన్నాయి కాబట్టి ఒకసారి కాదు 7 మార్లు మొలగమన్న అతన్ని. హల్లెలూయా. ఈ వ్యక్తి జీవితంలో నేను అనుకుంటా ఉన్నాను ఏంటంటే ప్రియులరా, చాలా రోజులు, చాలా నెలలు గడిచిపోయి ఇంకా గోక్కుంటూనే ఉన్నాడు, ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. కానీ ఈ ఈగో ఫీలింగ్ ని బట్టి ఇబ్బంది పడుతున్నాడు, కానీ బాగుపడడం మాత్రం ఇతని జీవితంలో లేదు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు మనం నిద్రపోకూడదు. కొన్నిసార్లు చూడండి, చిన్న ఈగో ఫీలింగ్ ని బట్టి కొన్నిసార్లు నువ్వు పొందుకోకుండా వెళ్ళిపోతావు. హల్లెలూయా. నేను అడిగేదేంటి అసలు? నేను వెళ్ళి అడిగాలి, చేతులు కట్టుకుని నిలబడాలా? వాళ్ళ దగ్గర కూర్చుని అడగాల? నేను అడిగేదేంటి అసలు? ఎస్, నువ్వు అడగాల్సిందే. నువ్వు అడగాలి కొన్నిసార్లు. హల్లెలూయా. హల్లెలూయా. అడగందే అమ్మాయినా పెట్టద్దు అని సామెత ఉంది పిల్లరా. నేను అడగను, నువ్వు అడగాలి. నీకు అవసరం ఉన్నప్పుడు నువ్వు పొందుకోవాలంటే అడగాలి. నీకు లోన్ కావాలి, బ్యాంకు వెళ్ళాలి. హల్లెలూయా. నీకు షాపులో వస్తువు కావాలి, షాపుకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. నీకు అవసరం ఉంది, ఏదో ఒకటి అడిగి పొందుకోవాలి పిల్లరా. అహము నీ జీవితంలో గొప్ప నష్టాన్ని తీసుకొస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వ్యక్తి ఉన్న ఆలోచన ఏంటంటే, అహము ఈగోతో ఉంటూ ఉన్నాడు. ఏంటంటే, అతను రావాలి, నన్ను బాగు చేయండి, నన్ను వెళ్ళమంటాడు. అసలు నన్ను ఏమనుకుంటున్నాడు? అసలు సైన్యాధిపతి నేను. హల్లెలూయా. నేను సైన్యానికి అధిపతిని అంటున్నాను. అతను నా దగ్గరికి వస్తారనుకుంటే ఈ సలహాలు నాకు ఇవ్వద్దు. వెళ్ళిపోయి ఇంకా బాధపడుతూ చివరి స్థాయికి వచ్చేస్తున్నప్పుడు ఒక సేవకుడు అన్నాడు, అయ్యా అసలు ఏమైనా బాగుందా నీకు? ఏం చెప్పాడు దైవ సేవకుడు? నేను యోర్దాను నదిలో వెళ్ళి ఏం చెప్పాడు దైవ సేవకుడు? ఖాళీ నీ జీవితంలో మారు మనసు పొందమన్నాడు. దైవ సేవకునికి ఏం చెప్పాడు? ఏమి చెప్పలేదు. ఏదైనా బంగారం ఇమ్మన్నాడా, డైమండ్స్ ఇమ్మన్నాడా, ఏదైనా ఆస్తులు తీసుకొచ్చి ఇమ్మన్నాడా, లేకపోతే పెద్ద పెద్ద కానుకలు తీసుకొచ్చి ఇమ్మన్నాడు? దైవ సేవకుడు ఏం చెప్పలేదు. నువ్వు మార్చబడాలి. నువ్వు మార్చబడితే జీవితం సంతోషంగా ఉంటావు. నువ్వు మార్చబడితే దేవుని సన్నిధిలో ఎదుగుతావు నిత్యము ప్రియులరా. హల్లెలూయా. నువ్వు మార్చబడితే అన్ని విషయాలు నీకు అర్థమవుతాయి. నువ్వు మార్చబడితే పరిగెడతావు దేవుని సేవ కొరకు. హల్లెలూయా. మార్చబడకపోతే పరిగెట్టలేవు. హల్లెలూయా. Without repentance you cannot run in the ministry. హల్లెలూయా. మినిస్ట్రీలో నువ్వు పరిగెట్టలేవు, పాల్గొలేవు, దేవుని మాట అర్థం చేసుకోలేవు, వినలేవు పిల్లరా. ఒక సేవకుడు చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆలోచిస్తున్నాడు, చివరి దశలో ఆలోచిస్తున్నాడు ఏంటంటే, ముందే వింటే బాగుపడేంత సంతోషంగా ఉండేవాడు. చివరి దశలో అంటున్నాడు, అతను ఏమన్నారండి? వెళ్ళి మొలగమన్నాడు, అంతే కదా? అవును కదా. ఎస్. మధ్యాహ్నం కాల సమయంలో అర్థమవుతుందా? కొన్నిసార్లు ఈగో ఫీలింగ్తో, కొన్నిసార్లు అర్థంగా, కొన్నిసార్లు కోపంతో, క్రోధంతో ఆమె చెప్తే వినేదంటే నేనా భర్తనా? హల్లెలూయా. హల్లెలూయా. హస్బెండ్స్ థింకింగ్ లైక్ దిస్. కొన్నిసార్లు భార్యలు, కొన్నిసార్లు ఎక్కువ జీతం తెచ్చేవాళ్ళు, జీతం తెచ్చేది నేనా నువ్వా?
ఒక స్త్రీ అంటది, ఒక సహోదరు అంటది, నాకు 1,00,000 జీతం అండి, ఆయనకి 10,000. నేను చెప్తే ఉంటాడా? ఆయన చెప్తే వినాలా? హల్లెలూయా. బైబిల్ చెప్తుంది ఏంటంటే నీ భర్తకు నువ్వు విధేయత కలిగి ఉండాలి. హల్లెలూయా. అలాగే భర్త భార్యను ప్రేమించాలి. ప్రతి ఒక్కరు ఎవరి పనిని వారు నిర్వర్తించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. నువ్వు వినను అంటే నువ్వు నాశనాన్ని కొందెచ్చుకుంటావు. కొన్నిసార్లు వినంటే ఆలస్యం జరిగిపోతుంది. నయమాను విన్నాడు. చివరికి ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు వింటావా దేవుని మాటను? నువ్వు వింటావా? నిన్నేం చేయమన్నాడు దేవుడు? మారు మనసు పొంది బాప్తీసం తీసుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. బాప్తీసం తీసుకుంటే నీ జీవితంలో ఉన్న పాపములని దేవుడు కొట్టేస్తాడు. పిల్లలు, నీకున్న అవిధేయతను తీసివేస్తాడు, చెడ్డ అలవాట్లు తీసేస్తాడు. హల్లెలూయా. ఇగోని తీసివేస్తాడు. కోపము, క్రోపము, మత్సరము, డంబము, వ్యతిరేకత, గర్వం, ఇవన్నీ కూడా దేవుడు తీసేస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని మందిరంలో దేవుని రక్తంలో కడగబడిన వాడు. బలలో చేవేస్తున్నప్పుడు ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడే దేవుడు అంటున్నాడు. ఎస్, నేను బాప్తీసం తీసుకున్నాను, బలలో చేవేస్తున్నాను. నో, ఐ డోంట్ వాంట్ టు డూ దిస్. హల్లెలూయా. నేను బలలో చేవేస్తున్నాను, నేను పాపము చేయకూడదు. నేను బలలో చేవేస్తున్నాను, తప్పుగా నేను చూడకూడదు. నేను బలలో చేవేస్తున్నాను, బూతులు మాట్లాడకూడదు. వెంటనే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు. పిల్లలు, హల్లెలూయా. బాప్టిజం అంటే ప్రతిసారి బాప్టిజం నీకు గుర్తు చేస్తూ ఉంది. ప్రతి విషయాన్ని నీకు గుర్తు చేస్తూ ఉంది. దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. పిల్లలు, మార్చబడతావా? మారు మనసు పొందుతావా? దేవుని మాటను అర్థం చేసుకుంటావా? నువ్వు జాగ్రత్తగా వింటే బాగుపడతావు. ఇప్పటికీ ఆలస్యం జరిగిపోయింది. బాప్తీసం తీసుకుని వాళ్ళు దయచేసి జాగ్రత్తగా ఆలోచించాలి. నీవు ఇంకా ఆలస్యం చేస్తే నీకు మంచిది కాదని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సేవకుడు ఏం చెప్పాడు? ఖాళీ మొలగమన్నాడు, ఏమి చేయమనలేదు. హల్లెలూయా. అతను లేచాడు, ఒకసారి ములుగాడు, రెండోసారి ములుగాడు, వెంటనే ఒకసారి ములుగున వెంటనే బాగుపడలేదు. పిల్లడు, ఎందుకంటే అతనిలో దాగి ఉన్న గర్వము పూర్తిగా నశించే వరకు అతను బాగుపడలేదు. గర్వము, కోపం, మత్సరం, అతనిలో ఉన్న చెడ్డ ఆలోచనలన్నీ, వ్యతిరేకమైన ఆలోచనలన్నీ తీసేశాడు దేవుడు. 7వ మారు అంటున్నాడు, ఇక దేవునికి అనుకూలంగా వచ్చేసాడు. ములుగాడు, పైకి లేచాడు, పసిపిల్ల దేహం వలె అయిపోయింది. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, పూర్తిగా నిన్ను మార్చాలని. ఈ బేతస్థాలో ములుగుతావు ఒకసారి. హల్లెలూయా. దయచేసి తల్లో ఉంచండి. పిల్లల సమయంలో అందరు తల్లో ఉంచండి. మధ్యాహ్న కాల సమయం.